ఇక తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాపాలన ఏడాది గడిచిన సందర్భంగా రైతు పండుగ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పండుగపై రైతులు ఆనందంగా ఉన్నారని తెలిపారు ఎన్ఎం. మహబూబ్ నగర్లో జరుగుతున్న రైతు పండుగ గురించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ గౌడ్ అందిస్తారు. కొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు రానున్నారు. గత 2 రోజులుగా ఏర్పాటు చేసినటువంటి రైతు పండుగకు సంబంధించి ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ప్రస్తుతం మన దగ్గర మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, గత 2 రోజులుగా కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో రైతులు తరలి వస్తున్నారు. మొత్తంగా ఒక రకమైనటువంటి అంటే పాలమూరు జిల్లాలో ఇది ఒక మంచి ప్రోగ్రాంగా కూడా రైతులు చెప్తున్నారు. ఈరోజు ముగింపు కార్యక్రమం ఏ విధంగా ఉండబోతుంది, మేజర్గా ఈ సభకు సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా 10 సంవత్సరాల్లో తెలంగాణ రైతులు ఏం కోల్పోయారో ఈ 3 రోజుల్లో ఆ రైతులు తెలుసుకుంటా ఉన్నారు. రైతులను ఓటు బ్యాంకులుగా చూస్తూ వాళ్ళకి ఏదో రైతు బంధు ఇచ్చినాం, వాళ్ళు మా గులాములు బానిసలు అన్న ఆలోచనతోటి 10 సంవత్సరాల పాలన కేసీఆర్ చేసిండు. ఆధునిక పరిజ్ఞానం కావచ్చు, ఆధునిక సాంకేతిక పద్ధతులు కావచ్చు, తర్వాత వ్యవసాయ విధానాలు కావచ్చు, ఏవి కూడా రైతులకు అందించలే. తన ఫామ్ హౌస్లోని 500 ఎకరాల్లో ఎటువంటి పంట పండించాలి, ఏ కాలీఫ్లవర్ని పండించాలి, ఏ బెంగళూరు మిర్చిని పండిస్తే నాకు కోట్ల రూపాయలు వస్తాయి, ఏ టెక్నాలజీని వాడాలి అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఫామ్ హౌస్కు పిలుచుకొని వాళ్ళతో టెక్నాలజీ తను నేర్చుకున్నాడు, తన కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నాడు, తన అంచర్లకు ఇచ్చుకున్నాడు, తన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నాడు తప్ప ఏ రోజు కూడా ఇది మా తెలంగాణ రైతుకు ఉపయోగపడుతుంది, దీన్ని వాళ్ళు వాడాలి అని చెప్పి ఏ రోజు కూడా వారు చెప్పలే. ఇదే రాజులకు ప్రజా పరిపాలకులకు ఉన్న తేడా. ఈరోజు ముఖ్యంగా 54,000 కోట్ల రూపాయలు మా రైతన్నలకు లాభం చూపించి ఈరోజు నిజమైన పండుగను చేసుకుంటా ఉన్నాం. 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రూపంలో రైతుల అకౌంట్లో పడ్డాయి. దాదాపుగా 22 లక్షల రైతుల అకౌంట్లో రుణమాఫీ పడ్డది, వాళ్ళు రుణముక్తులైనరు. ఇంకో 4 లక్షల మంది రైతులు టెక్నికల్ ప్రాబ్లంతో ఆగిపోయిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరో 2,700 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడబోతూ ఉన్నాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 28,000 కోట్లను రైతుల అకౌంట్లో వేసిన చరిత్ర ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ ఘనత, ఆ చరిత్ర మా ముఖ్యమంత్రి గారికే దక్కింది, మా మంత్రివర్గానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది. ఈరోజు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్న తెలంగాణ ప్రజలకు, ఎన్ని ఇబ్బందులున్నా రైతునే రాజుగా ముందలబెట్టి వాటి రైతుకు యొక్క అవసరాలు పూర్తి చేసిన తర్వాతే మేము మిగతా కార్యక్రమాలు చేయాలని అనుకుంటా ఉన్నాం. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తూ ఉంది. రైతులు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. మేము మొదలు లక్షనే అనుకున్నాం, కానీ ఈరోజు మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లా కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి దాదాపుగా 2 లక్షల మంది రైతులు ఈరోజు దాదాపు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఇది ఒక్క అద్భుతమైన ప్రయోగం. దీన్ని మా ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, అధికారులు అందరూ కలిసి ఒక సమిష్టి బాధ్యతతోటి రైతన్న మేలు కోసం, సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమం ఆ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మా సంకల్పానికి వాళ్ళ అండ ఉంది. కాబట్టి ఈరోజు అద్భుతంగా వర్షాలు పండినాయి, ప్రాజెక్టులు నిండినాయి, చెరువులు కుంటలు నిండినాయి. ఈరోజు రైతుకు మేము ఏం చేయాలనుకుంటామో అది చేయగలుగుతున్నాం. ఇది ఖచ్చితంగా మంచి సంకల్పంతో మేము అడిగేస్తున్నాం. ఆ భగవంతుని ఆశీర్వాదం మా మీద ఉంటుంది. చూస్తున్నాం, మొత్తంగా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ చేయలేని పనులను సంవత్సర కాలంలోనే పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించి ముందుకు వెళ్ళింది. ముఖ్యంగా రాబోయే 4 సంవత్సరాలలో రైతుకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలపైన పెద్దపీట వేసి ఈరోజు జరగబోయే ఇక్కడ సభను పూర్తిస్థాయిలో సక్సెస్ చేస్తాం. ఈ సభకు దాదాపు లక్షల సంఖ్యలో రైతులు తరలి వస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కూడా ఇక్కడికి రానున్నారు. సభా వేదిక ద్వారా కూడా పూర్తిస్థాయిలో రైతులకు తీపి కబురు అందించబోతున్నారని చెప్పి కూడా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ రైతు మహాసభకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్.